గత 2 డేస్ నుంచి ఎక్కువ ఒత్తిడి అనేది మనం చూడడం జరుగుతుంది. వీటిలో నిన్న నైట్ నుంచి చూస్తే మనకి దాదాపు 13 నుంచి 15 పెట్రోల్ పంప్స్ దాకా డ్రై కావడం జరిగింది. అంటే అక్కడ అందుబాటులో పెట్రోల్, డీజిల్ లేకపోవడం అనేది జరిగింది. గత శుక్రవారం నుంచి మనకి రద్దీ అనేది మొదలైంది. ప్రధానంగా 2 అంశాల మీద మనం ఆరా చేస్తే 2 అంశాల మీద ఈ ఎక్కువ పెట్రోల్ పంప్ల ప్రెషర్ అనేది మనం చూడడం జరిగింది. ఒకటి, ప్రజలు ఒక పానిక్ బయింగ్ వల్ల వాళ్ళ భయాందోళనతో ఎక్కువగా ఈ పెట్రోల్ పంపు దగ్గర రావడం, అక్కడ అవసరం లేకపోయినా వాళ్ళు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడం అనేది ఒకటి చూడడం జరిగింది. రెండవది, ఒక పాలసీ విధానంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ బల్క్ కన్జ్యూమర్స్కి ఎక్కువ ధరలు నిర్ణయించడం జరిగింది. మామూలు ప్రజలకు ఏదైతే ధరలు ఇస్తారో దానికన్నా ఎక్కువ ధరలు ఈ బల్క్ కస్టమర్స్కి పెంచడం జరిగింది. దానివల్ల ఆ బల్క్ కస్టమర్స్ ఈ రెగ్యులర్ రీటైల్ అవుట్లెట్స్కి రావడం కూడా ఒక కారణమని మనము గుర్తించడం జరిగింది. ఈ 2 అంశాలపైన మనము చర్చ చేసి దానికి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మనము టీమ్స్ జిల్లా వ్యాప్తంగా ఫామ్ చేయడం జరిగింది. ప్రతి పంప్లో కూడా రెవెన్యూ శాఖ, అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఏర్పాటు చేసుకొని సరఫరా సక్రమంగా జరిగే విధంగా, లూస్లో ప్రజలు అనవసరంగా కొనుక్కోకూడదనే ఉద్దేశంతో మనం టీమ్స్ ఏర్పాటు చేసుకొని దీన్ని మానిటర్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు నిన్న జరిగిన ఈ ఎక్కువ డ్రైఅవుట్స్ వల్ల ప్రజల మధ్యలో ఒక పానిక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాన్ని మనము వివరణ ద్వారా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి దీనివల్ల ఎక్కువ సమస్య పెరిగే అవకాశం ఉంది తప్ప ఈ పానిక్ బయింగ్ వల్ల మీరు సాధించేది ఏమీ లేదు అనేది వివరణ ఇవ్వడానికే ఈరోజు ఈ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో జిల్లా ప్రజలందరికీ నేను కోరేది ఒకటే, మనకి అందుబాటులో పెట్రోల్, డీజిల్ అనేది తప్పనిసరిగా ఉంది. దాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి మనం టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాము. అదనంగా ఇంటెన్స్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఐఓసిఎల్ కానీ, బీపీసీఎల్ కానీ, హెచ్పిసిఎల్ కానీ వాళ్ళు ఆపరేటింగ్ టైమ్స్ కూడా వాళ్ళు పెంచడం జరిగింది. రెగ్యులర్గా సప్లైస్ కూడా మనకి మొదలైనాయి. ఈరోజు చూస్తే దాదాపు ఒక 45 పైన అవుట్లెట్స్కి వాళ్ళు వెహికల్ పురమాయించడం జరిగింది. ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే, వన్స్ సప్లై రావగానే 5 నుంచి 6 గంటల్లో అవి సెల్లుబాటు అయిపోతున్నాయి. ప్రజలు అనవసరంగా వచ్చి తీసుకుంటున్నారు, అవసరం లేని వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటున్నారు. మీరు ఒకరోజు ఓపిక పడితే, అవసరం లేని వాళ్ళు దయచేసి మీరు రాకుండా ఉంటే ఈ సమస్య నుంచి మనము బయట రావడానికి ఆస్కారం ఉంటుంది. జనరల్గా ఇంగ్లీష్లో విషియస్ సైకిల్ అంటారు. ఒక సైకిల్ లాగా ఇది జరిగి అవసరం లేని వాళ్ళు రావడం, దానివల్ల అక్కడ పెట్రోల్, డీజిల్ ఆ బంక్లో లేకపోవడం, దాన్ని చూసి ప్రజలు ఇంకా భయాందోళన చేసి ఇంకా ఎక్కువ మంది రావడం, ఇది ఒక సైకిల్ లాగా జరుగుతుంది. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. అవసరం లేని వాళ్ళు దయచేసి మీరు పెట్రోల్ పంపు దగ్గర డీజిల్ కానీ, పెట్రోల్ కానీ కొట్టించడానికి రావద్దని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను.